అంతర్జాతీయ విషయాలు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడాలి. కమ్యూనిస్టులు ఎవరో ఏదో చెప్పారు గదా! అని జెప్పేసి వాళ్ళు మాట్లాడినట్టు రాహుల్ గాంధీ మాట్లాడితే ఎట్టుంటది? ఎంత వెర్రోడైపోయాడు. గత వారం 10 రోజుల నుంచి. అమెరికాకి సరెండరు లేదు గత వారం 10 రోజులేండి. సరెండర్ అనేది ఎప్పటినుంచో మాట్లాడుతున్నాడు. ఈ తాజాగా నావికులకు సంబంధించి నిర్మోహమాటంగా భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడన్నా అమెరికాకి సంబంధించినటువంటి వాళ్ళని సమన్ చేసి పిలిచిన చరిత్ర ఉందా? ఇందిరాగాంధీ చెప్పొద్దు. తర్వాత ఈళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గాని, ఈయన ప్రధానమంత్రిగా సూడో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సర్కార్‌కి గాని ఆ ధైర్యం ఉందా? ఈవెన్ పివి నరసింహారావు వల్ల కూడా కాలేదు. ఈవెన్ వాజ్పేయి వల్ల కూడా కాలేదు. మోడీ చేసి చూపించాడది. 3 సార్లు సమన్ చేసి అమెరికన్ దౌత్యాధికారులను పిలిచి సమన్ చేసి వార్నింగ్ ఇచ్చారంటే ఏంటది? అది కూడా మన షిప్పులు కాదు. వేరే దేశాల షిప్పులో మనోళ్ళు పనిచేస్తుండగా చేసింది. ఈవెన్ నిన్న నరేంద్ర మోడీ G7 దేశాల సదస్సు వేదికగా నేరుగా చెప్పేశాడు మొహానే ట్రంప్‌కి. ఏమని? నావికులకు సంబంధించి ఫ్రీ హ్యాండ్ ఉండాలా? ప్రాణాలు తీస్తుంటే చూస్తే అట్ట ఊరుకుంటాం అని క్వెషన్ చేశాడు. దెన్ ట్రంప్ ఏమన్నాడు? ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. మోడీని పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా ప్రశంసించాడు. నా మిత్రుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండగా ఎవరైనా భారత్ మీద దాడి చేయడానికి సాహసిస్తే మేము వెంటనే రంగంలోకి దిగి వాళ్ళ అంతు చూస్తాం. అంటే రేపు పొద్దున్న రాహుల్ గాంధీ వస్తే సహకరించడు అనమాట అమెరికా అధ్యక్షుడు. మోడీ ఉంటేనే సహకరిస్తాడనమాట. ఇలాగ ఒప్పుకుంటాం మనం? నేనైతే ఒప్పుకోను. కానీ అట్లాంటి స్టేజీ అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పరువు పోయినట్ట, పరువు ఉన్నట్ట? ఇకపోతే మోడీ పదవిలో ఉండగా భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని ముష్కర్కి హెచ్చరించాడు. ఎవడా ముష్కర్లు? పాకిస్తానోడు వీళ్ళు. మళ్ళీ ఇతని మిత్రులే. ఇకపోతే భారత్లో తమకు అధికారిక రక్షణ ఒప్పందం లేకపోయినా భారత్తో మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. నిజం, మనకి రష్యాతో ఒప్పందం ఉంది, అమెరికాతో ఒప్పందం లేదు. అలాగని వాడిని ఏమి నమ్మం మనం. కానీ ఎంతగా ఇప్పుడు అమెరికాలో ట్రంప్ సరెండర్ టు మోడీ అని ఎవడన్నా అంటాడా? అండవు. మన దేశంలో మాత్రం అంటాం. మన ప్రధానమంత్రిని చులకనగా చూడటం మన హక్కు. అమెరికాలో మాత్రం అట్టుండదు. ఇకపోతే భారత్ అమెరికాల మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. మోడీ నాకు గొప్ప మిత్రుడు, మా మధ్య ఎంతకంటే సన్నిహిత సంబంధం ఉండడం అసాధ్యం. మోడీ ఉన్నంతకాలం భారత్కి నా మద్దతు ఉంటుంది. మోడీ ఆ స్థానంలో ఎవరైనా కొత్త నాయకుడు వస్తే అప్పుడేం జరుగుతుందో నాకు తెలియదు. మోడీ నాయకత్వంలో భారతదేశం మరింతగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఆయన నాయకుడిగా ఉన్నంతకాలం భారత్ అద్భుతంగా రాణిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇంకొక కీలకమైన పదం కూడా వాడాడు, కఠినమైనటువంటి బేరగాడు. మోడీ ఈవెన్ ట్రేడ్ డీల్స్ విషయంలో కూడా ఎంత కఠినంగా ఉండాలో అంతే కఠినంగా ఉన్నాడు. భారత ప్రయోజనాల కోసమే తప్పిస్తాడు. ఈ విషయాన్ని తేల్చి చెప్పాడు. మోడీ అంటే అంత గౌరవం, అంత భయం, అంత విలువ ట్రంపే ఇచ్చాడు. ఇక్కడ మన దగ్గర ఉన్న సన్నాసులు ఏదో మాట్లాడుతుంటారు.